మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కోడలు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. దీపాదాస్ మున్షి వారికి కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. సుదీర్ఘమైనటువంటి రాజకీయాలలో ప్రాణ త్యాగాలు చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మేము ఆలోచన చేశాం, టీఆర్ఎస్ పార్టీలు ఉంటూ ఏమి కూడా గౌరవం లేకుండా ఇష్టానుసారంగా ఈ హైదరాబాద్ నగరాన్ని, రంగారెడ్డిని వదిలిపెట్టారు. అందుకనే నా పూర్తి టైం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇస్తానని మీ అందరూ కూడా మాటిస్తున్నా. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయాలలో మా నాన్నలు కానీ, మా తాతలు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మేమున్నటువంటి గ్రామాలన్నీ కూడా ఆ రోజు గ్రామ పంచాయతీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ అందరినీ గెలిపించిన ఘనత మాకుంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో, రంగారెడ్డి జిల్లానే కాదు తెలంగాణ ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకి అందరూ కూడా నేను వారికి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి సోనియా గాంధీ కానివ్వండి, రూలింగ్ గవర్నమెంట్ కి వచ్చిన కాంగ్రెస్ పార్టీతో తోడుగా ఉండి మరి ఈ రోజు ఖచ్చితంగా మేము మా యొక్క జిల్లా అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. వాస్తవానికి మా పంచాయత్ రాజ్ వ్యవస్థ అనేది చాలా హీనంగా మారిపోయింది. గవర్నమెంట్ స్కూల్సే గాని, హాస్పిటల్సే గాని, ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో మా యొక్క సర్పంచ్ల పవర్లన్నీ కూడా తీసివేయబడి ఉన్నాయి. ఎంపీటీసీలకే గాని, జెడ్పీటీసీలకే గాని పదవులు ఇవ్వడమే గాని జిల్లా పరిషత్ చైర్మన్లకు కూడా ఎక్కడా కూడా మరి ఈ కార్యాచరణ ఉంది, మీకు ఇందులో పవర్స్ ఉన్నాయి, విధులు ఇవి, మీకు నిధులు ఇవి అని ఎక్కడా చెప్పడం జరగలేదు. మా హక్కులు, మాకు వచ్చే నిధులన్నీ కూడా తీసివేయబడ్డాయి. కాబట్టి ఈ యొక్క పంచాయత్ రాజ్ వ్యవస్థని బాగా మెరుగు చేయాలని ఈ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి